నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దాన్ని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎస్ఆర్ఎం వర్సిటీతో పాటు గన్నవరంలోని మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను ఈ సందర్భంగా సీఎం జాతికి అంకితం చేశారు. ఐఐటి చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటమ్ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister, Sri Narendra Modi ji. Always I am saying right leader, right time, right place, who understand technology. I have seen in my political career, generally politicians won't understand technology. Only one man who understands technology, our Honorable Prime Minister, that is Narendra Modi ji. That's why all of you are in a position to move forward. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, డీఆర్ఓ కాజావలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. అంబేద్కరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణికిపుచ్చుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయుల్లో ఉన్నటువంటి అణగారినటువంటి అన్ని వర్గాల వారిని ఆదుకోవడానికి విదేశ విద్యను తీసుకొచ్చారు. ఇక్కడ చదవడమే కాదు, మరి ప్రపంచంలో కూడా చదవాలన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అన్ని వర్గాల వారికి 120 స్కీములు అమలుపరిచి, సప్లాన్ అమలుపరిచి, ఆదరణ లాంటి పథకాలు అమలుపరిచి, వారికి స్వేచ్ఛ అంటే, భారతీయుల స్వేచ్ఛ అంటే ఇదేదో కొద్ది మందికి మాత్రమే స్వేచ్ఛ కాదు, భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఉండాలన్నాడు. విద్య ద్వారా ఏ స్థానానికైనా ఎదగచ్చు అనేటువంటి ఆలోచన కలిగించి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం కానీ సంఘటితంగా ఉండి సమాజంలో ఎటువంటి ఇబ్బందులైనా తొలగించేటువంటి ఆలోచనతో కానీ విశ్వాసం ద్వారా మనందరం కూడా కలిసి మలిసి ముందుకు సాగితే భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ఇచ్చినటువంటి నినాదంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపన కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే స్థాపించినటువంటి పరిస్థితులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయం ద్వారానే ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గజమాల వేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు అంబేద్కర్ ఒక మహోన్నత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. కులరహిత సమాజం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, గోళ్ల అరుణ్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనంతరం అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అలజడి, అశాంతి, ఉగ్రవాదం, తీవ్రవాదం వేళ్ళూరుకొని పోయింది. కానీ భారతదేశం మాత్రం ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. అటువంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడానికి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. చీకటిలో మొక్కుతున్నటువంటి అణగారి వర్గాలను వెలుగులోకి నడిపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు
యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కసి పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎవరెస్ట్ పర్వతారోహణ చేయనున్న ప్రత్యేక అవసరాలు గత విద్యార్థులతో లోకేష్ ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా నేపాల్ ఎవరెస్ట్ బేస్ను ఈ ప్రత్యేక అవసరాలు గల విభిన్న ప్రతిభావంతులు అధిరోహించనున్నారు. సో మీలో కూడా బాధ్యత ఉంది. మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన్ని ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ విలువలను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యార్థులపై జరిగే దాడుల్ని, గ్రామాల్లో దళితులపై జరిగే దాడుల్ని వెంటనే కఠినంగా శిక్షించకపోతే సమాజం ఒక సంక్షోభంలో పడుతుంది. దేశానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితులపై దాడులు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ మధ్య నిన్న కర్నూలులో ఒక బీడీఎస్ విద్యార్థి నిన్న చనిపోయాడు కులం పేరు మీద. మొన్న కేరళలో చనిపోయాడు, మొన్న ఢిల్లీలో చనిపోయారు. ఏంది విద్యా సంస్థలో చనిపోవటం ఏంటి? రోహిత్ వేములు చనిపోతే ఆశ్చర్యంగా వ్యక్తం చేశాడు. ఇప్పుడు రోహిత్ వేముల్ లాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు విద్యా సంస్థల్లో. కాబట్టి కఠినంగా శిక్షించాలి. విద్యా సంస్థల్లో, సమాజంలో దళితులపై కులం పేరు మీద తక్కువ చూసే ఆలోచనల్ని మాన్పించాలి. అలాంటి నేరస్తులపై కఠినంగా శిక్షించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా గుర్తించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జి సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలితో పాటు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, సుధీర్ బాబు తదితరులు పాల్గొని పుష్పాంజలి కట్టించి నివాళులర్పించారు. అధికారంలో ఉన్న దేశానికి తన అక్షర జ్ఞానంతో వెలుగులు చూపిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేతలు కొనియాడారు. ఇలాంటి స్వాతంత్రం, ఇలాంటి ప్రజాస్వామ్యం, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం, ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో ఏ జాతికి లేదు. మనకే దక్కింది. అది అంబేద్కర్ గారి ద్వారా ఆ విధంగా ఆ రాజ్యాంగాన్ని మనం రాసుకొని ఇవాళ కూడా దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనకు ఏర్పడ్డాయని మీ అందరికీ మనవి చేసుకుంటూ, బీజేపీ ప్రభుత్వం పోతే కానీ సమన్యాయం జరగదు. మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ గారికి మన అందరూ సపోర్ట్ చేసి వారి ప్రధానమంత్రి చూడాలని చెప్పని ఈ అంబేద్కర్ జయంతి సందర్భాన భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారాగా మీరు చైతన్యవంతులై ఈ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని నిరంతరం తూచా తప్పకుండా పాటించాలనేటటువంటి దానిలో భారత పార్లమెంట్లో కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు పుస్తకం భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి తెలియనటువంటి మూర్ఖులకి చెప్పేటటువంటి సాహసం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛా జీవులు ఉన్నామంటే కేవలం బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆశయ సాధనలో
మన భారతదేశం నడుస్తుంది. వారికి అనేక రకాల గౌరవం ఇస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో వారి గౌరవాన్ని కాపాడుతూ మంచి తీర్థాలని చెప్పి మహారాష్ట్రలోని నాగపూర్లో వారి యొక్క పుట్టిన స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క స్థలాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తూ వారి యొక్క గౌరవ మర్యాదలను కాపాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నడుస్తూ ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తుందంటే దానికి కారణం అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అని సీఎం అన్నారు. రక్త సంబంధికులే శాపనార్థాలు పెట్టే స్థితికి మాజీ సీఎం జగన్ దిగజారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల ఆలోచనలకు వైసీపీ ఆలోచన విధానంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మావిగన్ పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే రపరప ఈ భాషలకు అసలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను కేవలం తమ స్వార్థం కోసం దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉగ్రవాద శక్తుల్ని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజల మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మీరు వారికి తగిన బుద్ధి చెప్పారు 11 సీట్లు ఇచ్చి, కానీ భవిష్యత్తులో అసలు నామరూపాల్లోకుండా చేయాల్సిన అవసరం కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇటువంటి ఉన్మాద శక్తులన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజ్ఞానవంతరంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులతో పాటు అధికారులు, ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రపంచం గుర్తించేలా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారని నేతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయ్యారని అన్నారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వల్లనే నేడు దళిత, బహుజనులు రాజ్యాధికారం పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆచారి, నిమ్మకాయల రాజనారాయణ, బూసి రాజలత, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావాజాలం దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉందంటే ఆయన నాటిన మొక్కకి అనేకమైన కాయలు కాసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి గొప్ప మహానుభావుడు మన దేశంలో జన్మించడం, రాజ్యాంగాన్ని రచించడం మన అందరికీ కూడా గర్వకారణం. ఆయన 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి మా హృదయపూర్వకమైనటువంటి నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. ఐపీడీ కాలనీలోని బాబాజీనగర్లోని ఓ లబ్దిదారుని ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను ఆయన కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో 2200 మంది ఏదైతే దళిత వర్గాలు, ముఖ్యంగా ఈ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చేటువంటి ఇళ్లున్నటువంటి పరిస్థితులు, వాటిలో ఎవరైతే
దీనికి సముఖంగా ఉంటారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎక్కడైతే ఉచిత విద్యుత్తు వినియోగిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ప్రభుత్వం అలాగే విద్యుత్ అధికారుల సహకారంతో ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు తద్వారా ఎవరైతే వాడుకునేటువంటి విద్యుత్ కాకుండా మిగిలినటువంటి విద్యుత్ని గ్రిడ్కి సప్లై చేసి సంపాదించుకునేటువంటి కార్యక్రమం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాకుండా రాబోయేటువంటి అవసరాలకు ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ అలాగే ఇండస్ట్రియల్కి కూడా విద్యుత్ వాడకం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని సౌర విద్యుత్ ద్వారా వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవెల్లిలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాలకులు సక్రమంగా ఉంటేనే ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు ప్రజాస్వామ్యం వ్యాపారంగా మారిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఫోటోలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అనే పుస్తకాన్ని కెఎస్ లక్ష్మణరావు, లక్ష్మణరెడ్డి ఆవిష్కరించారు. ఈ రాజ్యాంగ ఫలితాలు ప్రజలకు అందాలంటే పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. కానీ ఈరోజు మనం చూస్తే ఆర్థిక సామాజిక అసమానతలు, అంబానీలు, అదానీలు ఈ దేశ సంపద దోపిడీ చేయటం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కేవలం బర్త్డేని జరపడమే కాదు, ఆయన ఏ ఆశయాలు అయితే చెప్పాడో ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలా. ఈరోజు పాలకులు దుర్మార్గంగా చేస్తున్నటువంటిని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే అంబేద్కర్కి నివాళని చెప్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తాం. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ దేశంలో కులం పోలేదు, అస్పృశ్యత పోలేదు. అంబేద్కర్ కోరుకున్నది అదే. కులం లేనటువంటి సమాజం, అసమానత్వం లేనటువంటి సమాజం. ఇవాళ సమానత్వం రోజు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ జయంతిని సమానత్వం రోజుగా కూడా జరుపుకోవటం జరుగుతుంది. సామాజిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి, కులతత్వం లేనటువంటి సమాజం కావాలని చెప్పని అంబేద్కర్ గారు కలలు కన్నారు. మరి ఆ కళ నేటికి నెరవేరలేదు. గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-13 బాలబాలికల చెస్ టోర్నమెంట్ మాకుల్ స్కూల్లో నిర్వహించారు. ఈ చెస్ టోర్నమెంట్కు డాక్టర్ సత్యారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిఏజీడీ ప్రెసిడెంట్ రవీంద్రరాజు మాట్లాడుతూ చెస్ ఆడటం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో 120 మంది బాలబాలికలు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన 2 బాలికలు, 2 బాలురు త్వరలో జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్కు గుంటూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ విజయ్ కుమార్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన ప్రతి ఒక్కరూ ఈ చెస్ అనే గేమ్ ఈజీగా మనం ఆడుకోగలం. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఈ చెస్ 6th క్లాస్ నుంచి ఆడడం అనేది మొదలుపెట్టి ప్రతిరోజు కంటిన్యూ చేసుకుని ఒక మంచి హ్యాబిట్ లాగా ఉండేది. ఈ చెస్ రోజు ఆడితే మనకి రీజనల్ థింకింగ్ కానీ, ప్రెజరు ఎటువంటి కష్ట సమయంలో కానీ కామ్గా ప్రశాంతంగా ఉండడం కానీ, అవి స్ట్రాటజిక్ థింకింగ్, డిసిప్లిన్ ఇవన్నీ అలవరుస్తాయి. ఇది ఎస్పెషల్గా మనం ఎర్లీ ఏజ్లో మనం ఇలాంటి గేమ్కి మనం పిల్లల్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మనకి ఈ ప్రజెంట్ జనరేషన్లో లాగా మన మొబైల్స్కి లేకపోతే టీవీకో లేకపోతే వేరే ఇంటర్నెట్ ప్రపంచానికి అతుక్కుపోవడం నుంచి దీనికి ఈజీగా అడిక్ట్ అయిపోతారు. ఈ గేమ్ ఆడటం వల్ల మనకి జీవితంలో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎస్పెషల్గా బీపీ, షుగర్ ఇవన్నీ తగ్గిపోతాయి. న్యూరోడీజనరేటివ్ డిజార్డర్స్ అంటే మనకి ఆల్జీమర్స్ కానీ. అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఆళ్ల హరిం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అంబేద్కర్ ను ఓటు బ్యాంకులుగా చూడకుండా ప్రజారంజక పాలన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆయన చూపించినటువంటి దారిలో మనం నడవాలి తప్పితే ఆయన మన కోసం వాడుకోవద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మరీ ముఖ్యంగా ఇవాళ కొత్తగా ఎలుస్తున్నటువంటి ఈ కుల సంఘ నాయకులందరికీ కూడా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుంటే తప్పితే ఆయన్ని మీరు వ్యాపారం చేయొద్దు, ఆయన మీద వ్యాపారం చేయొద్దు, ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం నేతలు వై నేతాజీ, నళినీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో కులతత్వ రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దళితులు వివక్షకు గురవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా కనపడినటువంటి పద్ధతుల్లో ఇళ్ళు అతికిచ్చేటువంటి సందర్భంగాను ఇతరత్ర అనేక సందర్భాల్లోనూ వివక్షత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కుల వివక్ష అంతం అవ్వాలి అని చెప్పంటే కుల నిర్మూలన దిశగా మనమంతా కూడా ప్రయాణం చేయాలి, దానికోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వై నేతాజీ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మానవతా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు బ్రాడీపేట 5/1లోని మానవతా కార్యాలయంలో జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితాన్ని పేద మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని కొనియాడారు. గుంటూరు గో సంరక్షణ సంఘం భగవాన్ మహావీర్ శ్రీకృష్ణ గోశాల నూతన కార్యవర్గ సమావేశం పరిచయ కార్యక్రమం నెహ్రూ నగర్లో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మహావీర్ చంద్ సాలేచా మీడియాతో మాట్లాడారు. నెహ్రూ నగర్ గో సంరక్షణ సంఘంలో 1938వ సంవత్సరంలో 5 ఆవులతో ప్రారంభించి ఈరోజు 1000కి పైగా వివిధ జాతుల ఆవులు సంరక్షింపబడుతున్నాయన్నారు. పొత్తూరు ఓబుల్నాయుడు పాలెంలో 5.5 ఎకరాల భూమిలో భగవాన్ మహావీర్ శ్రీకృష్ణ గోశాల నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతిలాల్ చోప్రా, అజయ్ సింగ్, రాజ్ పురోహిత్, యార్లగడ్డ వీరశేఖర్, విమ్లాచాను, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1938లో సుమారు 20-25 ఆవులతో మొదలుపెట్టిన సంస్థ ఈ రోజున ఇంచుమించు సుమారు 1000 ఆవుల వరకు చేరినది. మరి ఆవులకి అన్ని వసతులు మేము ఇస్తున్నాము. ఒరిస్సా స్టాఫ్ ఇక్కడ పెట్టినాము. వాళ్ళు బాగా శ్రద్ధగా ఆవుల్ని చూస్తున్నారు. అన్ని మెడిసిన్స్ కూడా అప్పుడప్పుడు ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా ఉన్నారు, రోజు వచ్చి సందర్శిస్తారు, ఆవుల్ని బాగా చూసుకుంటారు. ఈ గోమాత కృప వలన ఈరోజు ఒక ఆవు కూడా అంటే ఏది రోగం లేదు ఏ ఆవుకి కూడా. దేశంలో మతోన్మాదం పెట్టరేగిపోతుందని సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిపిఐ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మనువాద సంస్కృతిని దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, జంగాల చైతన్య, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అనేక రచనల్లో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, కుల నిర్మూలన ఆవశ్యకత, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రాధాన్యత
మరింత పెరిగింది. ఈనాడు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని మళ్ళా తిరిగి ఆధునిక వ్యవస్థలోకి తీసుకెళ్ళడానికి, కుల పీడలను మరింత పెంచడానికి, మతోన్మాదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్న కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. శాస్త్రీయంగా డివిజన్ల పెంపు, విభజన ఉండేలా కమిషనర్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేయాలని అంబటి రాంబాబు కోరారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా ఇతర నాయకులతో కలిసి అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు వెల్లడించారు. హెరాస్ చేయడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ ఇద్దరు పోలీసు అధికారుల్ని తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేయవలసిందిగా మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే, నా ఇల్లు మీద, ఆఫీస్ మీద పడి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి, నా కారులు తగలబెట్టి, నా ఇంట్లో వస్తువులు తగలబెట్టి, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసి, కారులు పగలగొట్టి దహనం చేయాలని ప్రయత్నం చేసి, నా ఫ్యామిలీని కూడా చంపాలని ప్రయత్నం చేసినటువంటి దుండగుల మీద ఏ విధమైన యాక్షను లేదు. ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. సింపుల్గా ఏదో ఒక తప్పుడు కేసు, ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రిజిస్టర్ చేయలేదు. కాబట్టి నేను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రిజిస్టర్ చేసి ఆ నేరస్తులందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనేది రెండవ డిమాండ్. ఈ రెండు డిమాండ్లు తీసుకొస్తూ 18వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసన నిరాహార దీక్ష చేయదలుచుకున్నానని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా గుంటూరు ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహావీర్ జూనియర్ కాలేజ్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు అరటి పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సభ్యులు అందించిన ఫ్రూట్స్ మరియు మజ్జిగను క్యాంపులోని అందరికీ అందించారు. అనంతరం సలీం బాషా మాట్లాడుతూ, సేవే మార్గాన్ని ఎంచుకున్న బాలకృష్ణ మార్గంలో ప్రపంచ మేధావి, మన రాజ్యాంగ నిర్మాత మహనీయులైన అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకన కేంద్రాల్లో అందరి సిబ్బందికి ఫ్రూట్స్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారిని సలీం బాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి యేసురత్నం, డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్, ఉర్దూ డిఈ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మామిడి సీతారామేని సొసైటీకి రాష్ట్ర వైస్ చైర్మన్ గా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి చక్రపాణి, సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగొప్పు నాగేశ్వరరావు, సొసైటీ ఫౌండర్ తిరుమలశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని మరియు ఐడీ కార్డును అందజేశారు. తర్వాత సభ్యులందరూ నూతనంగా ఎన్నిక కాబడిన సీతారామయ్యని ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్ అథారిటీకి స్టేట్ వైస్ చైర్మన్గా అపాయింట్మెంట్ జరిగింది. ఆయన అన్నింటిలో కూడా గుంటూరు టౌన్లో ప్రముఖ బిల్డర్లో అయినా మరి మన సేవా కార్యక్రమాలు అన్నింటిలో ముందుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారు. ఆయన వాళ్ళ స్వగ్రామంలో 2 సార్లు ఏకగ్రంగా సర్పంచ్ చేశారు. ఆయన యొక్క మంచితనం కానీ ఆయన అన్ని గుణగణాలను చూసి స్పోర్ట్స్ సొసైటీలో ఆల్రెడీ కొనసాగుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని మంచి సమాజంలో భాగస్వామ్యం కావాలని చంద్ర సిస్టర్, విజయ సిస్టర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపి సమానత్వాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే విద్య ఒక్కటే మార్గమని, ఆయన అడుగుజాడల్లో అందరం పయనించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీధర్, డైరెక్టర్ ఎస్కే బాలిసైదా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏ డిఫరెన్స్ కూడా ఉండకూడదు, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని ఒక మంచి ప్రవర్తన గురించి మాట్లాడాడు. దానికోసం ఎంతో శ్రమపడ్డాడు. ఆయన లండన్లో చదివి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియా ప్రజలు ఏ విధమైన డిఫరెన్సెస్ లేకుండా
అందరు సమానంగా అన్ని రైట్స్ అందరికీ దొరకాలని దానికోసం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు మనకి ఆయన ఒక ఎగ్జాంపులర్గా ఉన్నారు. ఆయన గురించి మనకి విజయవాడలో ఒక పెద్ద మ్యూజియం పెట్టారు. సో మనం అందరూ ఏం చేయాలంటే అదిని కూడా మనం చూస్తే మనకి అర్థమవుద్ది ఆయన ఎంత ఘనకార్యం చేశారని. సో ఈరోజు ఆయనకి మాజీ మేయర్ కోల్మూడి రవీంద్ర ఆఫీసులో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ అధ్యక్షురాలు, ఫిరంగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ జానీ బేగం, మాజీ కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, సిటీ బస్ బాబు, దళిత నాయకులు చేవల మన్నయ్య, మరియదాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు తలపనేని వెంకటాద్రి, దొంతు చంద్రశేఖర్ గోపి తదితరులు పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయినా నేటికి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలు కూలుస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశానికి దశ దిశ చూపిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మాత్రమే ఎవరికైనా హక్కులు ఇస్తుందని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఈ రోజున ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, భారతదేశంలో తిరుగుతూ ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన, తెలంగాణ విడిపోయిన చిన్న రాష్ట్రాలతో సహా అన్ని హక్కుల్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రజా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అన్ని కులాలకి, అన్ని మతాలకి స్వేచ్ఛ, సమానత్వ హక్కుల్ని ప్రసాదించింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి రఘురామ కృష్ణరాజు గర్వాపసి అంటాడు. గర్వాపసి కాదు, రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని చదువుకో, రాజ్యాంగ హక్కులు అమలే విధంగా చూడాల్సిన బాధ్యత నీపై ఉంది. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మహావీర్ జూనియర్ కాలేజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ షేక్ సలీం బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా గొప్పదని, మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదానికి కట్టుబడి ఉండడం మన రాజ్యాంగ గొప్పతనమని అన్నారు. నేటి తరం యువకులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. మహానుభావులు మనందరూ కూడా మరి ఈ స్థాయికి ఎదగడానికి మరి వారు చేసిన కృషికి ఫలితంగా మనందరం కూడా ఈ పొజిషన్లో ఉన్నాము. మరి వారికి ఎప్పుడు జీవితాంతం మనం రుణపడి ఉంటామని తెలియజేస్తూ, ఎంతో వేడిక ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి మహాత్మా పూలే సేవా సంఘం తరపున అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా పూలే సేవా సంఘం ప్రెసిడెంట్ లింగాల వెంకటసాయి యాదవ్ మాట్లాడుతూ దళితులు, బడుగు, బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని సృష్టించారని కొనియాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.